Welcome to ABN and PRR online classes. In our last class, I am discussing about networking schedule 1 లో critical path method లో problem చేయడం జరిగింది. Today I am discussing about another method, critical path method లో next method ఏంటంటే the data వచ్చినప్పటికీ the following details are available regarding a project. ఈ ప్రాజెక్ట్ యొక్క డేటా ఇచ్చడమా ఏంటంటే యాక్టివిటీ, అలాగే ప్రొడ్యూసర్ యాక్టివిటీ, టైం డ్యూరేషన్ ఇచ్చడమా. దీనికి మా ఏం క్యాల్కులేట్ చేయమన్నాడంటే క్యాలిక్యులేట్ ఎర్లియస్ట్ అండ్ లేటెస్ట్ టైమ్స్ టోటల్ ఫ్లోట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అండ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం క్యాల్కులేట్ చేయమన్నాడు. ఇక్కడ లాస్ట్ సమ్లో చేసినట్లుగా నెట్వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాకి ఒక నెట్వర్క్ డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. ద ఫాలోయింగ్ నెట్వర్క్ డయాగ్రామ్ ఈజ్ అబ్టైన్ ఫర్ ది గివెన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఫస్ట్ నోడ్ 1గా తీసుకుంటే అలాగే నోడ్ 1 అలాగే నోడ్ 2 తీసుకున్నాం. నోడ్ 1 నోడ్ 2కి జరిగిన యాక్టివిటీని ఏగా తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ నోడ్ 3 and 4 నెక్స్ట్ యాక్టివిటీ, ఇది ఏ యాక్టివిటీ ఏమా, ఈ నెక్స్ట్ యాక్టివిటీ బి యాక్టివిటీకి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ కాబట్టి అంటే ఏ నుంచి బికి ఒక యాక్టివిటీ జరిగింది. అలాగే ఏ నుంచి సి యాక్టివిటీకి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ కాబట్టి ఏ నుంచి సికి యాక్టివిటీ జరిగింది కాబట్టి ఏ టు బి ఏ టు సి ఇక్కడ. అలాగే నెక్స్ట్ యాక్టివిటీ డికి ప్రిడిసెసర్ యాక్టివిటీ బి కాబట్టి బి నుంచి ఈ, అలాగే మళ్ళా అగైన్ నెక్స్ట్ యాక్టివిటీ ఈ నుంచి కూడా బి నుంచి ఈకి జరిగింది అంటే బి టు ఈ, అలాగే సి టు ఎఫ్, అలాగే సారీ బి నుంచి ఈ కాబట్టి బి నుంచి ఈ, అలాగే నెక్స్ట్ యాక్టివిటీ ఎఫ్ అంటే ప్రిడిసెసర్ యాక్టివిటీస్ సి కామా డి అంటే సి కామా డి. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఎఫ్ యాక్టివిటీకి ప్రిడిసెసర్ యాక్టివిటీస్ సి కామా డి, అలాగే నెక్స్ట్ యాక్టివిటీ జీకి ప్రిడిసెసర్ యాక్టివిటీస్ ఏంటంటే ఈ కామా ఎఫ్ అనేవి ప్రిడిసెసర్ యాక్టివిటీస్ అవుతాయి. ఈ విధంగా నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత క్రిటికల్ పాత్ని క్యాలిక్యులేట్ చేయాలి. క్రిటికల్ పాత్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్లో పాత్ 1 కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే పాత్ 1 అంటే 1 2 3 అలాగే 5 1 2 3 5 6 ఇది ఫస్ట్ పాత్ అవుద్దామా. ఈ ఫస్ట్ పాత్ టైం చూసుకుంటే 1 to 2 అంటే ఏ యాక్టివిటీ, 2 to 3 బి యాక్టివిటీ, 3 to 5 ఈ యాక్టివిటీ, 5 to 6 జీ యాక్టివిటీ. వీటి యొక్క ఆప్షన్ టైం ఇచ్చేయడమా, టైం డ్యూరేషను 15 అలాగే 17 22 15 వీటి టైమ్స్ అన్ని యాడ్ చేసుకున్నట్టయితే పాత్ 1 అనేది 69 వీక్స్లో కంప్లీట్ అవుతామా. అలాగే పాత్ 2కి వచ్చినప్పటికీ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అమ్మా. 1 to 2 యాక్టివిటీ ఏ, 2 to 3 బి, 3 to 4 డి యాక్టివిటీ, 4 to 5 ఎఫ్ యాక్టివిటీ, 5 to 6 జీ యాక్టివిటీ. వీటి యొక్క టైమ్స్ డ్యూరేషన్ కూడా ఇచ్చేదేమో టైమ్స్ అన్ని యాడ్ చేసుకున్నట్టయితే పార్ట్ 2 అనేది 84 వీక్స్ పడుతుంది. అలాగే పార్ట్ 3కి వచ్చినప్పటికీ పార్ట్ 3 ఏంటంటే పార్ట్ 3కి వచ్చినప్పటికీ 1 to 2 2 to 4 4 to 5 5 to 6 1 to 2 2 to 4 4 to 5 5 to 6 ఇక్కడ 1 to 2 టైం డ్యూరేషన్ 15, 2 to 5 డ్యూరేషన్ 21, 4 to 5 డ్యూరేషన్ 18, 5 to 6 డ్యూరేషన్ 15. ఈ యొక్క టైమ్స్ అని యాడ్ చేసుకున్నట్లయితే పార్ట్ 3కి మనకి టోటల్ టైం 84 అవర్స్ పడుతుందమ్మా. మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ది పాత్ ఈజ్ 84. ఇక్కడ మనం పాత్ మొత్తం 3 పార్ట్స్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం టైం తీసుకుంటాం. మ్యాక్సిమం టైం చేయడం ఫస్ట్ పార్ట్ ఉందమ్మా. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పటికీ 69 అలాగే 84 అలాగే 69 తీసుకున్నప్పటికీ యావరేజ్ మన మ్యాక్సిమం పాత్ ఎంత అయిందమ్మా 84 అంటే మ్యాక్సిమం టైమ్ ఆఫ్ పాత్ ఈజ్ 84 వీక్స్. అలాగే నెక్స్ట్ వన్ ఫార్వర్డ్ పాస్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే బ్యాక్వర్డ్ పాస్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్వర్డ్ పాస్ మెథడ్కి వచ్చినప్పటికీ మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎర్లియస్ట్
క్యాల్కులేషన్ ఆఫ్ ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. ఇక్కడ నోడ్ తీసుకుంటాం, అలాగే ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ నోడ్ క్యాల్కులేట్ చేస్తాం. ఇక్కడ నోడ్ 1 తీసుకున్నప్పటికీ ఎర్లియస్ట్ టైం నోడ్ 1కి ఇది నోడ్ 1 కాబట్టి నోడ్ 1కి ఎర్లియస్ట్ టైం 0 తీసుకుందాం. స్టార్టింగ్ టైం 0. అలాగే నోడ్ 2కి వచ్చినప్పటికి టైమ్ ఆఫ్ నోడ్ 1 ప్లస్ టైమ్ ఫర్ యాక్టివిటీ ఏ. టైమ్ ఆఫ్ నోడ్ 1 ఎర్లియస్ట్ టైం ఎంతమ్మా 0 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఏ. యాక్టివిటీ టైం ఎంతమ్మా ఏ యొక్క యాక్టివిటీ టైం 15. 0 ప్లస్ 15 ఈక్వల్ టు 15. అలాగే నోడ్ 3కి వచ్చినప్పటికి టైమ్ ఆఫ్ నోడ్ 2 ఎంత వచ్చిందమ్మా 15. అలాగే టైం ఫర్ ఏ యాక్టివిటీ బి యొక్క టైం 17 కాబట్టి 17 వీక్స్ కాబట్టి 15 ప్లస్ 17 ఈక్వల్ టు 32. అదేవిధంగా నోడ్ 4కి వచ్చినప్పటికి ఇక్కడ చూసుకున్నాం. నోడ్ 4కి యాక్టివిటీ సిడి ఉన్నాయి కాబట్టి నోడ్ 4కి మనం నోడ్ 4 ఏం కలిగిస్తుంది మ్యాక్సిమం టైమ్ ఆఫ్ నోడ్ 2 ఎంతమ్మా 15 ప్లస్ టైం ఫర్ యాక్టివిటీ సికి ఎంతమ్మా 21. అలాగే టైం ఫర్ నోడ్ 3 టైం ఎంతమ్మా నోడ్ 3కి వచ్చినప్పుడు 32 ప్లస్ అలాగే ప్లస్ టైం ఫర్ యాక్టివిటీ డి టైం ఎంతమ్మా 19. రెండిట్లో మ్యాక్సిమం తీసుకుంటాం. మ్యాక్సిమం వాల్యూ 36, 51లో మ్యాక్సిమం వాల్యూ 51 తీసుకుంటాం ఎర్లియస్ట్ టైం. అలాగే నోడ్ 5 వచ్చినప్పటికి చూడమ్మా ఈఎఫ్లో కూడా నోడ్ 5కి ఈఎఫ్ ఉన్నాయి కాబట్టి టైం ఫర్ నోడ్ 4 ప్లస్ టైం ఫర్ యాక్టివిటీ ఎఫ్ అలాగే టైం ఫర్ నోడ్ 4 ప్లస్ టైం ఫర్ యాక్టివిటీ ఎఫ్. ఇది చూసుకున్నట్లయితే మ్యాక్సిమం టైం దట్ ఈక్వల్ టు 69. అలాగే నోడ్ 6 క్యాలిక్యులేట్ చేసినట్లయితే నోడ్ 6 వచ్చినప్పటికి యాక్టివిటీ జీ 5 కాబట్టి టైం ఫర్ నోడ్ 5 ప్లస్ టైం ఫర్ యాక్టివిటీ జీ. టైం ఫర్ నోడ్ ఎంత ఇక్కడ 69 ప్లస్ 15 ఈక్వల్ టు 84. ఈ విధంగా ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ నోడ్ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఇక్కడ చూసుకున్నప్పటికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎర్లియస్ట్ టైం ఫర్ యాక్టివిటీస్ ఏబిసిడిఎఫ్జి అలాగే ఎర్లియస్ట్ టైమ్స్. యాక్టివిటీ ఏకి వచ్చినప్పటికి ఎర్లియస్ట్ టైం మనం 0 తీసుకున్నాం. అలాగే యాక్టివిటీ బికి వచ్చినప్పటికి 15 అని తీసుకున్నాం. యాక్టివిటీ బి ఎంతమ్మా యాక్టివిటీ బికి వచ్చినప్పటికి 15 తీసుకున్నాం. యాక్టివిటీ బి మీద చూడండి, యాక్టివిటీ బి అంటే యాక్టివిటీ బిసి. నోడ్ 2కి వచ్చినప్పటికి మనం బిసిలో ఉన్నాయమ్మా. అంటే బికి సికి కామన్గా 15 తీసుకుంటాం. అలాగే యాక్టివిటీ డికి వచ్చినప్పటికి యాక్టివిటీ డి అనేది నోడ్ 4 మీద ఉంది కాబట్టి యాక్టివిటీ డికి అలాగే యాక్టివిటీ ఈకి కూడా కామన్గా తీసుకుంటాం. కామన్గా 32 తీసుకుంటాం. అలాగే ఎఫ్ 51 జీకి 69. ఈ విధంగా ఎర్లియస్ట్ టైం క్యాల్కులేట్ చేస్తామమ్మా. ఇది ఫార్వర్డ్ పాస్ మెథడ్ అలాగే బ్యాక్వర్డ్ పాస్ మెథడ్ క్యాల్కులేట్ చేయాలి. బ్యాక్వర్డ్ పాస్ మెథడ్ వచ్చినప్పటికి క్యాల్కులేషన్ ఆఫ్ ది లేటెస్ట్ టైమ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. నోడ్ అలాగే లేటెస్ట్ అలవబుల్ టైమ్ అకరెన్స్ ఆఫ్ ది నోడ్. ఇక్కడ నోడ్ 6 బ్యాక్ సైడ్ నుంచి వస్తామమ్మా. అది ఫార్వర్డ్ మెథడ్లో నోడ్ 1, 2, 3, 4, 5 తీసుకున్నాం. ఈ బ్యాక్వర్డ్ పాస్ మెథడ్కి వచ్చినప్పటికి నోడ్ 6, 5, 4, 3, 2, 1గా వస్తాం. దానికి రివర్స్లో వస్తాం. అలాగే ఇక్కడ లేటెస్ట్ అలవబుల్ టైం నోడ్ 6కి లేటెస్ట్ అలవబుల్ టైం ఎంత తీసుకున్నామంటే ఇక్కడ మనం పాత్ జీ దగ్గర నోడ్ 6లో ఫార్వర్డ్ పాస్ మెథడ్లో నోడ్ 6 వాల్యూ ఎంత వచ్చిందంటే 84ని ఇక్కడ అలవబుల్ టైంగా స్టార్టింగ్ అలవబుల్ టైంగా తీసుకుంటాం 84. అలాగే నోడ్ 5 వచ్చినప్పటికి టైమ్ ఆఫ్ నోడ్ 6 మైనస్ అక్కడ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం. టైమ్ ఫర్ నోడ్ 6 మైనస్ టైమ్ ఫర్ యాక్టివిటీ జీ అంటే 84 మైనస్ 15 ఈక్వల్ టు 69. నోడ్ 5 యొక్క అలవబుల్ టైమ్ ఎంతమ్మా 69. అలాగే నోడ్ 4కి వచ్చినప్పటికి టైమ్ ఫర్ నోడ్ 5 మైనస్ టైమ్ ఫర్ యాక్టివిటీ ఎఫ్. టైమ్ ఫర్ నోడ్ 5 ఎంత వచ్చిందమ్మా 69 మైనస్ టైమ్ ఫర్ యాక్టివిటీ ఎఫ్కి 18 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 51. అలాగే టైం 3, టైం 2 అలాగే నోడ్ 3, నోడ్ 2, నోడ్ 1 క్యాలిక్యులేట్ చేస్తాం. నోడ్ 1 వాల్యూ ఏమొచ్చిందమ్మా టైం ఫర్ నోడ్ 2 మైనస్ టైం ఫర్ యాక్టివిటీ ఏ 15 మైనస్ 15 0. ఈ విధంగా
allowable time calculate చేస్తామమ్మా. క్యాల్కులేషన్ ఆఫ్ లేటెస్ట్ ఫినిష్ టైమ్ ఆఫ్ ది యాక్టివిటీస్. ఇక్కడ యాక్టివిటీస్ లేటెస్ట్ ఫినిష్ టైం అయితే వచ్చినాయి మనకి. మనం టేబుల్లో రాసుకున్నట్టయితే ఇక్కడ యాక్టివిటీస్ ఏంటమ్మా రివర్స్లో వెళ్ళినట్టయితే GFEDE అది DCBA. ఇక్కడ యాక్టివిటీ Gకి లేటెస్ట్ ఫినిష్ టైం 84 అవర్స్, Fకి 69, Eకి 69, అలాగే Dకి 51, Cకి 51, Bకి 32 అండ్ Aకి 15. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఇప్పుడు ఫైనల్గా ఫ్లాట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ఫ్లాట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఇక్కడ యాక్టివిటీ తీసుకుంటాం, డ్యూరేషన్ తీసుకుంటాం, అలాగే ఎర్లీయెస్ట్ స్టార్టింగ్ టైం తీసుకుంటాం, ఎర్లీయెస్ట్ ఫినిష్ టైం, లేటెస్ట్ స్టార్టింగ్ టైం, లేటెస్ట్ ఫినిష్ టైం, అలాగే టోటల్ ఫ్లోటింగ్. యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి మనకి? ABCDEFG యాక్టివిటీస్ అమ్మా. అలాగే డ్యూరేషన్ టైం పీగా తీసుకున్నాం. డ్యూరేషన్ టైం ఎంతమ్మా? డ్యూరేషన్ టైం 15, మనకి డయాగ్రామ్ ఇచ్చాడు 15, 17, 21, 19, 22, 13, 25. అలాగే ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం 0, 15, 15, 32, 32, 51, 69 ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం అది. అలాగే ఎర్లియస్ట్ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ P+Qని క్యాలిక్యులేట్ చేస్తే ఎర్లియస్ట్ ఫినిష్ టైం ఉంది. P+Q అంటే 15 + 0 15, 17 + 15 32, 21 + 15 36, 19 + 32 51, 22 + 13 54 and so on. 25 + 69 = 84. ఇలా ఎర్లియస్ట్ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఎర్లియస్ట్ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే డ్యూరేషన్ ప్లస్ ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తే ఎర్లియస్ట్ ఫినిష్ టైం వస్తుందమ్మా. అలాగే లేటెస్ట్ స్టార్టింగ్ టైము, అలాగే లేటెస్ట్ ఫినిష్ టైం. మన దగ్గర లేటెస్ట్ ఫినిష్ టైం వాల్యూస్ ఉన్నాయి. లేటెస్ట్ ఫినిష్ టైం ఏంటి మనకి? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం. 15, 32, 51, 51, 69, 69, 84 ఇవి లేటెస్ట్ ఫినిష్ టైం. మనకి లేటెస్ట్ స్టార్టింగ్ టైమ్స్ కావాలి కాబట్టి మనకి లేటెస్ట్ ఫినిష్ టైం మైనస్ లేటెస్ట్ అలాగే డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే లేటెస్ట్ స్టార్టింగ్ టైం వస్తుంది. అంటే 15 - 15 0, 32 - 17 6, 15, 51 - 21 30, 51 - 19 32, 69 - 22 47, 69 - 13 51, 84 - 25 69. ఈ విధంగా లేటెస్ట్ స్టార్టింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి టోటల్ ఫ్లోట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి లేటెస్ట్ ఫినిష్ టైం మైనస్ ఎర్లియస్ట్ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఫ్లోట్ వస్తుంది. ఒకసారి చూడండి, లేటెస్ట్ ఫినిష్ టైం అలాగే ఎర్లియస్ట్ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఫ్లోట్ వచ్చిందమ్మా. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ద యాక్టివిటీ విత్ ది టోటల్ ఫ్లోట్ ఈక్వల్ టు 0 ఆర్ టోటల్ ఫ్లోట్ వాల్యూస్ 0 ఎక్కడ వచ్చినాయి మనకి? ADFG యాక్టివిటీస్ యొక్క టోటల్ ఫ్లోట్ 0. ఇవే దీన్నే మనం క్రిటికల్ పాత్ అంటాం. దే ఆర్ ది క్రిటికల్ యాక్టివిటీస్. ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఈస్ ఈక్వల్ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఈక్వల్ టు 84 వీక్స్ అని చెప్తాం. ఈ విధంగా క్రిటికల్ పాత్ మెథడ్లో, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ మెథడ్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేసామమ్మా? ఫస్ట్ ఎర్లియస్ట్ టైము, అలాగే ఫినిష్ టైం, అలాగే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా క్రిటికల్ పాత్ మెథడ్ మీద ప్రాబ్లం చేస్తాం.